హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగనెవరనే రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అట్టాడు అప్పలనాయుడు విరచితాంశంగా సాహితీ విప్లవాకాశంలో అరుణ కిరణం పాణిగ్రాహి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సాహితీ విప్లవాకాశంలో అరుణ కిరణం పాణిగ్రాహి. ఇక వినండి. 36 మాత్రమే జీవించిన, మరణించి దాదాపు 50 ఏళ్ళు కావస్తున్నా ఇంకా తడియారని నెత్తుటి సంతకం పాణిగ్రాహిది. ఆరిపోని అగ్నికణం అతని సాహిత్యం. విప్లవాకాశాన అరుణకిరణం ఆయన. కళింగాంధ్రలో తొలితరం కమ్యూనిస్టుల జీవితకాలం 3-4 దశాబ్దాల లోపే ముగిసిపోయేది. గంటి రాజేశ్వరరావు, పుల్లెల శ్యామసుందర్రావు, మార్పు పద్మనాభం నుంచి పాణిగ్రాహి, తామాడ గణపతి, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, పంచాది కృష్ణమూర్తి, మదనాల దుష్యంత్ తదితరుల దాకా సహజ, అసహజ, అసహజ అంటే ఎన్కౌంటర్లు, ఆ మరణాలకు గురైన వారే వారంతా. మరింతకాలం వారు జీవించి ఉంటే కళింగాంధ్ర రాజకీయాలు భిన్నంగా ఉండేవి. చిన్నతనంలో ఇంటిలోని బ్రాహ్మణీయం కంటే బయటి సమాజమే సుబ్బారావును ఎక్కువగా ప్రభావితం చేసింది. పాణిగ్రాహి సుబ్బారావును సమాజమే దేవాలయం అనుకున్నాడు. తండ్రి మరణించటంతో కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. దీంతో స్కూల్ ఫైనల్తోనే చదువు ఆగిపోయింది పాణిగ్రాహి సుబ్బారావుది. కొన్నాళ్ళు సోంపేట దేవాలయ పూజారిగా ఉన్నాడు. మరికొన్నాళ్ళు ఖరగ్పూర్ వలసపోయి ప్రైవేట్ పాఠశాల నడిపాడు. బతుకు బాధలను ఎదుర్కొంటూనే నాటి సామాజిక రాజకీయ అంశాలపైన, మతమౌఢ్యంపైన కవితలు, నాటికలు, నాటకాలు రాసేవాడు. యువకులను కూడగట్టి నాటకాలు ఆడేవాడు. ఖరగ్పూర్లో ఉన్న రోజుల్లోనే కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితుడైనాడు. అప్పటికే శ్రీకాకుళం, ఆ జిల్లా నలుమూలల కమ్యూనిస్టుల నాయకత్వంలో వ్యవసాయ కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, గిరిజన సంఘాలు ఏర్పడి ఆయా రంగాల్లో ఉద్యమాలు సాగేవి. సోంపేట, పలాస, టెక్కలి ఆ వరుసలో ఉద్దానం ఉద్యమ ప్రాంతమైంది. ఆ ప్రాంత ఉద్యమానికి బొడ్డపాడు కేంద్రమైంది. పాణిగ్రాహి సాహిత్యం, నాటకాల గురించి తెలుసుకున్న బొడ్డపాడు యువకులు పార్టీ నాయకత్వము ఖరగ్పూర్ నుంచి పాణిగ్రాహిని బొడ్డపాడులోని జగదీశ్వరాలయానికి పూజారిగా తీసుకొచ్చారు. ఇక రెస్ట్ ఈజ్ హిస్టరీ. పాణిగ్రాహి సాంస్కృతిక రంగాన అగ్నికణమైనాడు. రాజకీయ విప్లవాకాశాన అరుణ కిరణమయ్యాడు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ పంథాను, కార్యక్రమాలను దాదాపుగా పాణిగ్రాహి తన కవిత్వాల్లోనూ పాటల్లోనూ చిత్రించాడు. అంతకుముందు ఆదర్శపూర్వక ధోరణిలో రాసిన రచనల్లో సమాజంలోని దుర్మార్గంపై విమర్శ ఉంది. దుర్మార్గానికి కారణమైన వారిపై ఆగ్రహం ఉంది. దుర్మార్గానికి బలి అయిన వారిపై ఆవేదన ఉంది. కమ్యూనిస్ట్ దృక్పథం కలిగినాక ఆగ్రహానికి, ఆవేదనకు రాజకీయ స్పష్టత ఏర్పడింది. వ్యవస్థ స్వరూప స్వభావాలు తెలిసాయి. వ్యవస్థను నడిపే పాలకవర్గం గురించి, వ్యవస్థను మార్చే శ్రామిక శక్తుల వాటి గురించి తెలిసింది. ఇక అక్కడి నుంచి పాణిగ్రాహి రాసిన సాహిత్యం వ్యవస్థ మార్పునకు అవసరమైన రాజకీయ చైతన్యాన్ని కలిగించే దిశగా నడిచింది. ఎన్ని ప్రక్రియలు వీలైతే అన్ని ప్రక్రియలు చేపట్టాడు. కవితలు రాశాడు, పాటలు రాశాడు. చివరికి అక్షరం రాని ఆదివాసీల కోసం జముకల కథ రాసి ఆడాడు, పాడాడు.
ఒరియా భాషలో కూడా కవితలు పాటలు రాశాడు పాణిగ్రాహి. ఏ ప్రాంత ప్రజలను చైతన్యపరచాలనుకున్నాడో ఆ ప్రాంత ప్రజల భాషను, నుడికారాన్ని, సంస్కృతిని నేర్చుకొని సాహిత్యీకరించాడు. కమ్యూనిస్టుల లక్ష్యాన్ని, సిద్ధాంత ప్రకటనను కమ్యూనిస్టులం మేము కష్టజీవులం అన్న పాటలో గొప్పగా చిత్రించాడు. డబ్బులకై ఆశయాలు అంగడిలో అమ్మబోము, నిర్బంధాలకు భయపడి రివజనిస్టులం కాము అన్నాడు. మాకున్నది సిద్ధాంతం, నమ్మము మీ వేదాంతము అని ప్రకటించాడు. కమ్యూనిస్టు విప్లవకారులకు ఇది పతాక గీతం అనవచ్చు. గోడల మీద ఎర్ర రంగులో రాసిన నినాదాలపై ఒక భూస్వామి పేడ కొట్టించాడన్న సంగతి విన్నప్పుడు ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారికన్నా నయం నయం అన్నాడు పాణిగ్రాహి. బహుశా కళింగాంధ్రలో ఇంతగా ప్రజా జీవనాన్ని స్పష్టమైన రాజకీయ దృక్పథంతో సాహిత్యీకరించిన వాళ్ళు అంతకుముందు లేరు, ఇప్పుడు లేరు. ఆ తర్వాత జరిగిన సంఘటనల తర్వాత చార్ మజుందార్ నాయకత్వంలోని నక్సల్బరీ నిప్పురవకు శ్రీకాకుళం అడవి అంటుకుంది. దిక్కుమొక్కులేని జనం ఒక్కొక్కరు రగులుతున్న అగ్ని కణం, సింహకంఠనాదంతో వస్తారిక కాచుకోండి అని హెచ్చరించాడు. సాయుధ భాటను కూడా సాహిత్యీకరించాడు. బూర్జువాలను భూస్వాములను పాతరలో పాతేద్దాం, ఖతం హతం చేసేద్దాం అని రాసిన పాటను నిజం చేయడానికి కలలు మాత్రమే చాలదనుకున్నాడు. తుపాకీ పట్టుకున్నాడు. విప్లవం కోసం సాయుధ బాట ఆరంభించిన కొద్దినాళ్లకే నిరాయుధులుగా దొరికిన వారిని కాల్చి చంపేసి ఎదురు కాల్పుల్లో చనిపోయినట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఒక్కరొక్కరుగా శ్రీకాకుళ వీరులు నేలకొరిగిపోయారు, చెరసాలల పాలయ్యారు. పాణిగ్రాహికి పక్షవాతం సోకింది. చికిత్స కోసం ఉద్యమ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిన వాడు చికిత్స పూర్తి కాకుండానే ఉద్యమ అవసరాన్ని గుర్తించి తిరిగొచ్చి ఉద్యమ బాధ్యతలు తీసుకున్నాడు. కొద్దినాళ్లకే రంగమెటియా కొండల్లో అమరుడైనాడు. నాటి శ్రీకాకుళ ఉద్యమ సామాజిక సందర్భం దానికంటే నేటి సామాజిక సందర్భం మరింత సంక్షుభితం. ఇవాళ కళింగాంధ్ర విధ్వంసక ప్రాజెక్టుల ప్రయోగశాలగా ఉంది. కార్పొరేట్లకు కాసుల పంటనిచ్చే సంపద్వంత సీమగా మారింది. ఆదివాసీలు ఆనాడు కేవలం సొండీలు, వడ్డీ వ్యాపారులు, అవినీతి, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు, దౌర్జన్య పోలీసు అధికారుల వల్ల మాత్రమే దోపిడీకి, దౌర్జన్యానికి, హింసకు గురయ్యేవారు. ఇవాళ వీళ్లకు కార్పొరేట్ శక్తులు వచ్చి చేరాయి. పోలీస్ బలగాలకు మిలిటరీ సైన్యం తోడైంది. అడవిలోని ఖనిజ సంపదను నొల్లుకోవటమే కాదు, అడవి నుంచి ఆదివాసులను తరిమేసే కుట్ర సాగుతుంది. ప్రజలు ప్రతిఘటిస్తున్నారు, నెత్తురు ఒలికిస్తున్నారు. కానీ ప్రజలకు నాయకత్వం వహించే శక్తులే లేవు అక్కడ. రాజకీయ స్థితి ఇదైతే సాహిత్య సాంస్కృతిక స్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. 5 దశాబ్దాల త్యాగపూరిత విప్లవ బాట అనేక దారులుగా చీలిన సమయాన పాణిగ్రాహి సంస్మరణను వేరువేరు వేదికలుగా జరుపుకుంటున్న సందర్భంలో అతని జీవితాన్ని ఎంతగా తలపోసుకుంటామో అంతగా అతని బాటను చర్చించుకోవాలి. ఆ బాట నుంచి తీసుకోవలసిన గుణపాఠాలను తీసుకోవాలి. కానీ ఇది నేడు జరగడం లేదు అంటూ అట్టాడ అప్పలనాయుడు రేపు డిసెంబర్ 22న సుబ్బారావు పాణిగ్రాహి వర్ధంతి సందర్భంగా సంస్మరణగా ఈ అంశాన్ని విరచించి అందజేశారు. సాహితీ విప్లవాకాశంలో అరుణ కిరణం పాణిగ్రాహి అంటూ ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన రేపు డిసెంబర్ 22 పాణిగ్రాహి వర్ధంతి సందర్భంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.